ఏదైనా ఒక పార్టీ అధికారంలో నుంచి దిగిపోతే, మరీ ముఖ్యంగా ఆ పార్టీ కనుక ప్రాంతీయ పార్టీలు అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ అధికారంలో నుంచి దిగిపోతే, ఇంకా ఆ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ క్యూ కట్టి ఏ విధంగా బయటకు వెళ్ళిపోతారో, వెళ్ళిపోతే అప్పటి వరకు ఉన్న పార్టీ మీద, పార్టీ లీడర్ల మీద ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిపోతారో మనం దాదాపు ప్రతి చోట చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో చూసాం, అండ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూస్తూ ఉన్నాం. బహుశా పశ్చిమ బెంగాల్లో అట్ పీక్స్ ఇంకా కారణం లేకపోలేదని మమతా బెనర్జీ గారి వయసు అయిపోయింది, నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల వరకు ఆమె లీడర్షిప్ యాక్టివ్గా ఉంటుంది అని చెప్పలేము. సో ఇవన్నీ పరిణామాలు ఆ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేయడానికి కారణమవుతూ ఉన్నాయి. వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకుంటూ ఉన్నారేమో. అరే ఇన్ని సంవత్సరాల పాటు మనకు పార్టీ ఆశ్రయం ఇచ్చింది, ఇన్ని సంవత్సరాల పాటు మనం పార్టీ వల్ల ఎదిగాం కదా, ఇటువంటి బేసిక్ లేని ఎవరు ఫాలో అవ్వరు. బహుశా రాజకీయాల్లో ఉన్న గొప్పతనం అదేనేమో. ఇట్లేవి ఫాలో కాకుండానే ఎదుగుతారేమో, నాకైతే తెలియదు. అంటే మినిమం నైతికత ఉండొద్దేమో. ఇక్కడ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేశారు. వాళ్ళే తిరుగుబాటులో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడినే శాసనసభ పక్ష నాయకుడిని చేసుకునే టీఎంసీ నుంచి ఇప్పుడు ఎంపీల వంతు, ఎంపీలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ తిరుగుబాటు నుంచి ఒక నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి మద్దతుగా ఉన్న టీఎంసీ ఎంపీ మహబూబా మొయిత్రి, సీఎం రమేష్, మన ఈ ఎంపీ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, బట్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ అంటే ఓ పదం వాడకూడదు కానీ సరే తెలుగులో మరో అర్థం ఉంటుంది కదా, దళారీ అవతారం ఎత్తారు అని. టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు చేస్తే వాళ్ళు తిరుగుబాటు నాయకుడిని ఎన్నుకోవాలి అంటే 19 మంది వాళ్ళకి మెజారిటీ ఫిగర్ కావాలి అని, కానీ వాళ్ళకి ఆ సంఖ్య లేదు. అందుకని చెప్పి ఎలాగైనా వాళ్ళ తిరుగుబాటు నాయకుడిని ఎన్నుకునే విధంగా వాళ్ళకి ఆ మద్దతు సేకరించే పనిలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దళారీ అవతారం ఎత్తారు అని, టీఎంసీ ఎంపీలకు రకరకాల ఆఫర్లు చేస్తూ ఉన్నారు అని, ఈ దళారీ ఉద్యోగం ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నావు అని తీవ్రంగానే ఎద్దేవా చేసుకుంటూ తీవ్ర సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆమె ఒక ట్వీటే చేశారు. ఇది భలే ఇంట్రెస్టింగ్. ఎక్కడ సీఎం రమేష్ అంటే బేసిక్గా ఇక్కడగానే మన వాళ్ళు పైరవికారుడు అనే పేరు తనకి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడ జరిగే వ్యవహారంలో కూడా ఈయనే వేలు పెట్టారా, అక్కడ ఎంపీలతో కూడా ఈయనే మాట్లాడుతున్నారా. టీఎంసీ మహిళా ఎంపీనే పెట్టింది, దళారీ అవతారం ఎత్తాడు, ఒక మధ్య దళారీ రంగంలోకి దిగిండు, రకరకాల ఆఫర్లు చేస్తూ ఉన్నారు, ఇదేం పని ఇది అని చెప్పి తీవ్రంగా విమర్శించుకుంటూ ఆశ్చర్యం అనిపించేది. బహుశా త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది కదా, మరి అటు టీఎంసీని లోక్సభలో లేకుండా చేసి తిరుగుబాటు నాయకుడిని కనుక ఇక్కడ కూర్చోబెడితే, ఈ పని కనుక విజయవంతంగా చేస్తే మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఎవరైనా ఆఫర్ చేశారా? లేకపోతే ఎవరు ఆఫర్ చేయకుండా మనం ఈ పని విజయవంతంగా చేస్తే మంత్రి పదవి వస్తుందని చెప్పి ఈయనేమన్నా కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? లేకుంటే ఇది నిజమా? ఆ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలు కాదా తెలియదు. ఒకవేళ నిజమైతే సీఎం రమేష్ గారికి ఏమవసరం ఉంటుంది అంటే అదిగో ఏమన్నా కొంపదీసి మంత్రి పదవి కోసమేనేమో. ఆశ్చర్యం. చివరికి పశ్చిమ బెంగాల్ ఎపిసోడ్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంపీపై చేపెడుతూ ఉన్నారా? సరేలేండి, కొందరు ఖాళీగా ఉండలేరు, ఈ ఆడ దగ్గర చేయన పెడతారు ఖాళీ.